Hello students, welcome to Sri Academy. 2025 పేపర్లో డెరివేటివ్ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ y పవర్ x ఫంక్షన్ పవర్ ఫంక్షన్ వచ్చిందంటే ఆల్వేస్ వీ హావ్ టు యూజ్ లాగారిథం. దట్ ఈస్ ఇఫ్ యూ అప్లై లాగారిథం దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి x into log y ఈక్వల్స్ టు cos y into log x. It is going to be, if you simplify, if I take this side, that is going to be x log y minus log x into cos y equal to 0 is your function. Whenever if the function is in the form of f of x comma y equal to 0, we can write a dy by dx, that is going to be minus dou f by dou x divided by dou f by dou y. Based upon that I am writing your function in numerator. You have to apply differentiation with respect to x. X తో చేస్తున్నాం కాబట్టి y అనేది కాన్స్టెంట్, మైనస్ ఆల్వేస్ ఇట్ ఈస్ దేర్. log y x డెరివేటివ్ 1 విత్ మైనస్ విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి cos y డివైడెడ్ బై log x డివైడెడ్ బై ఈస్ గోయింగ్ టు బి x. in denominator with respect to y తో చేయాలి, that is x divided by y and minus log x is a constant and cos y derivative is going to be minus sin y. That too here if I take LCM in numerator, x into minus of x into log y minus cos y divided by x. ఆల్రెడీ x ఉంది, y తోని LCM అవుతుంది. ఇక్కడ y అనేది LCM, దట్ ఈస్ x ఆల్రెడీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ log x ఇంటూ sin y డినామినేటర్లో మళ్ళీ y తో మల్టిప్లై చేయాలి. ఇది ఎక్కడ ఉంటుంది ఆన్సర్? న్యూమరేటర్లో మైనస్ ఆఫ్ ఉందా? లేదు, మైనస్ మల్టిప్లై చేయాలి. మైనస్ మల్టిప్లై చేస్తే ఈ టర్మ్ ప్లస్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ cos y మైనస్ ఎక్స్ లాగ్ y మల్టిప్లయింగ్ విత్ y. ఇది ఎక్కడుంది? y ఇంటూ కాస్ వై మైనస్ ఎక్స్ లాగ్ వై. y ఇంటూ న్యూమరేటర్లో మైనస్ ఉన్న టర్మ్ ఇదొకటి ఇదొకటి. ఓకే, డినామినేటర్లో ప్లస్ ఉండాలి. డినామినేటర్లో ప్లస్ ఒకటి అందులోనే ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. రైట్, సింపుల్గా లాజిక్స్ బేస్ చేసుకుని అంటే ఇఫ్ యూ నో దిస్ డైరెక్ట్లీ వీ కెన్ రైట్ dy by dx.